మనలో చాలామందికి భవిష్యత్తులో ఏం జరుగుతుందని తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ అందరికీ తెలిసిందే, భవిష్యత్తును గెస్ చేయడం అనేది అంత ఈజీ ప్రాసెస్ ఏమీ కాదు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. అండ్ ప్రకృతి అయితే ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంటుందో ఎవరికీ తెలియదు. కానీ 2050 వరకు నిజంగా జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ మనకు ఆల్రెడీ తెలుసు. ఇవైతే ఖచ్చితంగా జరుగుతాయి. సో అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ గురించి, 2050 వరకు జరగబోయే కొన్ని ఫ్యూచరిస్టిక్ మిషన్స్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. 2020 ఈ సంవత్సరంలో యునైటెడ్ కింగ్డమ్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే బ్రెక్సిట్ అనేది పూర్తిగా జరిగిపోతుంది. అంతేకాకుండా సౌదీ అరేబియాలోని జెడా టవర్ యొక్క కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ దాన్ని ఓపెన్ చేసేసే అవకాశాలు కూడా ఉన్నాయి 2020లో. అప్పుడు ఇది ఈ భూమి మీద ఉన్న అత్యంత పొడుగైన స్ట్రక్చర్గా మారుతుంది. ఎందుకంటే ఇది బుర్జ్ ఖలీఫా కంటే పెద్దది కాబట్టి. ఇది 1 కిలోమీటర్ పొడవు ఉంటుంది. సమ్మర్ ఒలింపిక్స్ టోక్యోలో జరుగుతూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా బిగలో ఏరోస్పేస్ ఒక అద్భుతమైన ఫస్ట్ ఎవర్, అంటే మొట్టమొదటిసారిగా ఒక స్పేస్ హోటల్ని అంతరిక్షంలోకి పంపించాలని అనుకుంటుంది. అండ్ అందులో 6 అత్యంత భారీ ధనవంతులు 2 రోజుల పాటు అంతరిక్షంలో స్టే చేసేలాగా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయదలుచుకుంది. బహుశా అది 2020లో జరగచ్చు. లో ఇండియా తన యొక్క మొట్టమొదటి మ్యాన్డ్ స్పేస్ మిషన్ని అంతరిక్షంలోకి పంపించాలనుకుంటూ ఉంది. అండ్ ఆ తర్వాత 2022 గురించి చూసుకున్నట్టయితే చైనా తమ యొక్క మొట్టమొదటి సొంత స్పేస్ స్టేషన్ని అంతరిక్షంలో నిర్మించాలనుకుంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇప్పటికే ఫుల్ బిజీగా ఉంది. అండ్ దాంట్లో చైనా యొక్క శాటిలైట్స్ అన్నీ పెట్టడానికి స్పేస్ అనేది లేదు. సో అందుకనే చైనా సొంతంగా ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మించుకోవాలనుకుంటుంది. అండ్ ఫిఫా వరల్డ్ కప్ ఆ సంవత్సరంలో ఖతర్లో జరుగుతుంది. వింటర్ ఒలింపిక్స్ ఏమో చైనాలోని బీజింగ్ నగరంలో జరుగుతాయి. 2023లో మిక్కీ మౌస్ కార్టూన్స్ మీద వచ్చిన కాపీరైట్స్ అన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోతాయి. సో అప్పటి నుంచి మిక్కీ మౌస్ మళ్ళీ ఎప్పట్లాగే టీవీస్లో టెలికాస్ట్ చేయొచ్చు. సో అంటే 2023 నుంచి మనం మళ్ళీ మిక్కీ మౌస్ని కానీ లేదా మిక్కీ మౌస్ కార్టూన్స్ని కానీ మనం చూడొచ్చు అనమాట. 2024 ఇంకా ఈవెంటబుల్ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్పేస్ ఎక్స్ సంస్థ వాళ్ళ యొక్క మొట్టమొదటి కార్గో రాకెట్ని మార్స్ మీదకి పంపించడానికి నిర్ణయించుకుంది. అండ్ అంతేకాకుండా అదే సంవత్సరం మార్స్ మీదకి మనుషుల్ని పంపించడానికి కూడా స్పేస్ ఎక్స్ సంస్థ సిద్ధమవుతుందని కొన్ని అఫీషియల్ వర్గాల సమాచారం. అండ్ అంతేకాకుండా అదే సంవత్సరం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఎవరు డబ్బులు ఇవ్వడం ఆపేస్తారు. దానికి కారణం ఏంటి అంటే దాని యొక్క పనితనం అనేది ఇంకా అక్కడతో ఆగిపోతుంది కాబట్టి. సో మేబీ ఆ సంవత్సరం అది ఆగిపోవచ్చు. లేదు అన్నట్టయితే అది 2028 వరకు కంటిన్యూ అయ్యి ఆ తర్వాత అయినా సరే ఆగిపోవచ్చు. బట్ 2024లో మ్యాక్సిమం దానికి ఫండ్స్ అనేవి ఆపేసే అవకాశం ఉంది. అండ్ 2024లో ఫెన్మాన్ బెల్ట్ ఫిక్స్డ్ లింక్ని పూర్తిగా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇది ఒక రైల్ మరియు హైవే లింక్. ఈ లింక్ నార్థన్ జర్మనీని మరియు డెన్మార్క్లో ఉన్న కోపెన్ హ్యాగన్ని కలుపుతుంది. 2025లో ది జైంట్ మ్యాగల్లన్ టెలిస్కోప్ అనేది పూర్తిగా దాని యొక్క నిర్మాణాన్ని కంప్లీట్ చేసుకుంటుంది. ఇది ఈ భూమి మీద ఉన్న అతిపెద్ద అబ్జర్వేటరీగా మారుతుంది. అండ్ అంతేకాకుండా దీని యొక్క రెజల్యూషన్ పవర్ అనేది హబుల్ టెలిస్కోప్ కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుందంట. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత శక్తివంతమైనదో. యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళ దేశంలో ఉన్న అన్ని కోల్ పవర్ ప్లాంట్స్ని కూడా పూర్తిగా నాశనం చేసేస్తుంది. ఎందుకంటే వాటి కారణంగా కార్బన్ ఎమిషన్స్ అనేవి పెరుగుతున్నాయి కాబట్టి పొల్యూషన్ని తగ్గించడం కోసం కోల్ పవర్ ప్లాంట్స్ అన్నింటినీ కూడా యూకే నాశనం చేసేస్తుంది 2025లో. సో దాన్ని నాశనం చేయడానికి మేబీ 1 సంవత్సరం పట్టచ్చు కాబట్టి 2026 నాటికి అవి పూర్తవుతాయి. సో 2026 కనుక మనం చూసుకున్నట్టయితే స్పేస్ ఎక్స్ సంస్థ వాళ్ళ యొక్క మొట్టమొదటి మానవ సహిత మార్స్ రాకెట్ని స్పేస్లోకి లాంచ్ చేయబోతుంది. అండ్ ఒకవేళ అన్నీ కరెక్ట్గానే జరుగుతున్నట్టయితే అదే సంవత్సరం నాసా కూడా ఒక మ్యాన్డ్ మిషన్ని స్పేస్లోకి పంపబోతుంది. అది ఎందుకో తెలుసా? ఒక ఆస్ట్రాయిడ్ని పూర్తిగా అబ్జర్వ్ చేసి దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నిటినీ కూడా ట్రాక్ చేసి క్యాల్కులేట్ చేయడం కోసం. అండ్ అంతేకాకుండా అదే సంవత్సరం క్యాటలన్ క్యాథడ్రల్ చర్చ్ యొక్క కన్స్ట్రక్షన్ కూడా పూర్తవబోతుంది. ఈ చర్చ్ చాలా భారీ స్థాయిలో ఉంటుంది. అండ్ దీని యొక్క కన్స్ట్రక్షన్ మొట్టమొదటిసారిగా ఎప్పుడు మొదలు పెట్టారో తెలుసా? 1882లో. అంటే ఈ చర్చి తన నిర్మాణానికి 144 సంవత్సరాల పాటు తీసుకుందంట. అండ్ అది కూడా 2026లో కంప్లీట్ అయితే, ఇంకా లేట్ అయితే ఇంకొంచెం పెరుగుతుంది.
సో భారీ చర్చ కదా, తప్పదు. 2027లో స్పేస్ ఎక్స్ సంస్థ 2016లో ఒక మ్యాన్డ్ మిషన్ని మార్స్ మీదకి లాంచ్ చేస్తుంది కదా, అది తన డెస్టినేషన్ని చేరుకుంటుంది. సో చరిత్రలో మొట్టమొదటిసారిగా మార్స్ మీద ఒక మనిషి అడుగు పెట్టబోతున్నాడు, అది కూడా 2027లో. అండ్ ఇది మాత్రమే కాకుండా ఎల్విస్ ప్రెస్లీ యొక్క అటాప్సీ రిపోర్ట్ని ఎవరికంటా పడకుండా సీల్ చేసి 50 సంవత్సరాల పాటు ఎవరూ తెరవకూడదన్న రూల్ని పెట్టి అతని కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా ఒక చోట భద్రంగా దాచి ఉంచారు. సో 2027లో అతని యొక్క అటాప్సీ రిపోర్ట్స్ బయటకు వస్తాయి అండ్ అది పబ్లిక్ కూడా అందరికీ విజిబుల్గా ఉంటుంది. అప్పుడు అతను ఎలా చనిపోయాడు అనేది మనకు తెలుస్తుంది. 2028లో సమ్మర్ ఒలింపిక్స్ లాస్ ఏంజలస్లో ఏర్పాటు చేయబడతాయి. అండ్ అంతేకాకుండా కాలిఫోర్నియా నగరం పూర్తిగా నాశనం అయిపోయే అవకాశం ఉంది, ఎందుకంటే దాని కింద కొన్ని ప్రమాదకరమైన భూకంపాన్ని క్రియేట్ చేసే టెక్టానిక్ ప్లేట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అది ఎప్పటికైనా ఆ నగరానికి ప్రమాదమే. ఆ ప్రమాదం 2028లో ముంచుకొచ్చే అవకాశం ఉంది. 2029లో శాన్ ఫ్రాన్సిస్కోకి మరియు లాస్ ఏంజలస్కి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది ఒక హై స్పీడ్ రైల్వే లైన్ ద్వారా చాలా వరకు తగ్గబోతుంది. ఆ రైల్వే లైన్ ఉపయోగించుకుని ప్రజలు ఈ రెండు సిటీస్కి మధ్య కేవలం 2 గంటల 20 నిమిషాల సమయంలోనే ప్రయాణించవచ్చు. సో ఎట్టకేలకి మనం 2030లోకి వచ్చాం. ఇప్పటి వరకు మనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది కదా ఏమేం జరగబోతున్నాయి అనేది. సో ఇవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఈ సంవత్సరం నాసా తమ యొక్క సొంత మానవ సహిత మిషన్ని మార్స్ మీదకి పంపించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ స్పేస్ ఎక్స్ కనుక 2017లో ఫెయిల్ అయినట్టయితే నాసా రెడ్ ప్లానెట్ మీదకి మనుషుల్ని పంపించిన మొట్టమొదటి సంస్థ అవుతుంది. లేదు 2027లో స్పేస్ ఎక్స్ సక్సెస్ఫుల్ అయినట్టయితే స్పేస్ ఎక్స్కి ఆ క్రెడిట్ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చైనా కూడా 2030లో చంద్రుడి మీదకి మనుషుల్ని పంపించడానికి కొన్ని ప్లాన్స్ అనేవి రూపొందించింది. అండ్ ఇది మాత్రమే కాకుండా రష్యా కూడా వాళ్ళ యొక్క కాస్మోనాట్స్ని చంద్రుడి మీదకి 2031 నాటికి పంపాలని నిర్ణయించుకుంది. సో 2030 కాలంలో మనుషులు ఎక్కువ దూరం పాటు స్పేస్లో ట్రావెల్ చేస్తూ ఉంటారనమాట. అది చంద్రుడి మీద కావచ్చు లేదా మార్స్ మీద కావచ్చు. అయితే 2036లో ఇప్పటివరకు చేస్తున్న స్పేస్ ప్రాజెక్టులు అన్నింటికంటే ది మోస్ట్ ప్రెస్టీజియస్ మరియు ది మోస్ట్ అంబిషియస్ స్పేస్ ప్రాజెక్ట్ ఏది అంటే బ్రేక్ త్రూ స్టార్ షాట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఒక స్పేస్ క్రాఫ్ట్ ఆల్ఫా సెంట్యూరీ స్టార్ సిస్టమ్ వరకు వెళ్ళబోతుంది. అండ్ అంతేకాకుండా దానికి దగ్గరలో ఉన్న ప్రాక్సిమా సెంటారీ బి అనే ఒక గ్రహం మీద దిగబోతుంది. అసలు ఆ గ్రహం హ్యాబిటబుల్ జోనా అంటే మనుషులు నివసించడానికి వీలున్న ప్రదేశమా, లేదా అక్కడ ఆల్రెడీ ఏలియన్స్ నివసిస్తున్నారా లేదా, ఇలాంటి వాటన్నింటినీ తెలుసుకోవడం కోసం ఈ బ్రేక్ త్రూ స్టార్ షాట్ ప్రాజెక్ట్ని చేస్తూ ఉన్నారు. ఆల్ఫా సెంటూరీ స్టార్ సిస్టమ్ వరకే వెళ్ళడానికి కారణం ఏంటి అంటే మన భూమికి దగ్గరలో ఉన్న మరొక స్టార్ అదే. సో అందుకని దానికి దగ్గరలోనే ప్రయోగాలనే చేస్తున్నారు. బట్ ఒకటి 2036లో మనం లాంచ్ చేసినా కూడా అది కాంతి యొక్క వేగంలో 15% వేగంతో ప్రయాణిస్తే 20 నుంచి 30 సంవత్సరాల సమయం అనేది పడుతుంది అక్కడ వరకు వెళ్ళడానికి. కానీ వెళ్ళిన తర్వాత మాత్రం మనకు కావాల్సిన మిస్టీరియస్ ఫోటోగ్రాఫ్స్ అన్నింటినీ కూడా మనకు అందిస్తుంది. 2037లో మనం మొట్టమొదటిసారి ఆర్టిక్ ప్రాంతంలో అసలు ఐస్ అనేదే లేని సమ్మర్ని చూడబోతున్నాం, ఎందుకంటే అప్పటికి టెంపరేచర్స్ అనేవి మరింత పెరిగే అవకాశం ఉంది. 2040 నాటికి ఫ్రాన్స్ దేశం వాళ్ళ దేశంలో ఉన్న అన్ని గ్యాసోలిన్ మరియు డీజిల్ వెహికల్స్ని బ్యాన్ చేసేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది మేము త్వరలోనే బ్యాన్ చేస్తాం, బహుశా 2040 నాటికి అని చెప్పింది. 2042 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లను చేరుకుంటుంది. అండ్ అప్పుడు మనిషికి అవసరమయ్యే రిసోర్సెస్ అనేవి కూడా పెరిగిపోతూ ఉంటాయి. అండ్ యునైటెడ్ స్టేట్స్లో ఉన్న యూరోపియన్ అమెరికన్స్ మొట్టమొదటిసారిగా మైనారిటీ గ్రూప్గా గుర్తింపబడతారు, ఎందుకంటే అప్పటికి వాళ్ళ సంఖ్య అనేది చాలా వరకు తగ్గిపోతుంది కాబట్టి. అండ్ 2042లోనే మనం ఈ భూమి మీద మొట్టమొదటి ట్రిలియనర్ని చూడబోతున్నాం, అంటే 100 లక్షల కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తిని మనం చూడబోతున్నాం. 2044లో జేఆర్ఆర్ టాకిన్ వర్క్స్ అయిన లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ది హాబిట్ వీటన్నింటినీ కూడా పబ్లిక్ డొమైన్లోకి రిలీజ్ చేస్తారు. అప్పుడు ఎవరైనా సరే వాటిని కొనుక్కొని చదవచ్చు. 2045ని టెక్నాలజికల్ సింగులారిటీ ఇయర్ అని పిలుస్తూ ఉన్నారు. ఫేమస్ ఫ్యూచరిస్ట్ అయిన రే కుర్జ్విల్ అనే ఒక వ్యక్తి చెప్పేది ఏంటంటే 2045లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల యొక్క ఇంటెలిజెన్స్ని దాటేసి ముందుకు వెళ్ళిపోతుందని, ఇది మన సొసైటీకి అంత మంచిదేమీ కాదని అని చెబుతున్నాడు.
2048లో అంటార్క్టికా ట్రీటీ అంటార్క్టికాని పూర్తిగా పరిశోధిస్తుంది అండ్ అక్కడ ఉన్న ఆయిల్ మరియు గ్యాస్ నిల్వల్ని గుర్తించి అక్కడ ఆయిల్ మరియు మైనింగ్ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేస్తారు. సో అంటార్క్టికాని కూడా తవ్వైపోతున్నాం మనం. 2050 వచ్చేసరికి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో సగానికి పైగా నరికివేయబడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవసరాలన్నీ పెరిగిపోతాయి కాబట్టి. ప్రపంచ జనాభాలో 70% జనాభా సిటీస్లోనే నివసిస్తూ ఉంటారు. ప్రపంచ జనాభాలో సగం జనాభాకి క్లీన్ డ్రింకింగ్ వాటర్ అనేది దొరకదు, సగం మందికి మాత్రమే దొరుకుతుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 70 ఏళ్ల వరకు ఉంటుంది. అంటే సగటు ఆయుష్ అనేది మనిషికి 76 ఏళ్ల వరకు ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పోయి సూపర్ స్మార్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పుడుతుంది. దీన్ని క్రియేట్ చేసేది మనుషులు కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ కావచ్చు లేదా కంప్యూటర్స్ కావచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేవి నార్మల్ అయిపోతూ ఉంటాయి. మనం ఇంకా డ్రైవర్లను పెట్టుకోవక్కర్లేదు, మనము డ్రైవింగ్ చేయక్కర్లేదు. అండ్ అంతేకాకుండా అప్పటికి మనిషి కొన్ని వందల కొత్త గ్రహాలను కనిపెడుతూ ఉంటాడు. కొన్ని వేల మంది మార్స్ మీద నివసిస్తూ ఉండొచ్చు లేదా మార్స్ మీద పనిచేస్తూ ఉండొచ్చు. ఇవన్నీ వింటుంటే ఫ్యూచర్ గురించి మనకు ఒక పక్క భయము వేస్తూ ఉంది, మరొక పక్క కొత్త ఎక్సైట్మెంట్ కూడా కలుగుతూ ఉంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మన గ్రహాన్ని మనం కాపాడుకోకపోయినట్టయితే ఖచ్చితంగా 2050 నుంచి 2100 నాటికి మనం ఈ భూగ్రహాన్ని పూర్తిగా కరెక్ట్గా చూడలేకపోవచ్చు. చాలా తప్పులతో లేదా చాలా పొరపాట్లతో చాలా నష్టాలతో చూడాల్సి రావచ్చు. సో అందుకని ఇప్పటి నుంచి వాటర్ వేస్టేజ్ని, చెట్ల నరకడాలని వీటన్నిటిని తగ్గిస్తే మంచిది. ఎందుకంటే మనకున్న చాలా తక్కువ సమయం అండ్ తక్కువ రిసోర్సెస్, వాటన్నిటిని కూడా చాలా పర్ఫెక్ట్గా వాడుకోవాలి. సో చూశారు కదా, ఇవి 2050కి ముందు జరిగే కొన్ని ఈవెంట్స్. వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్.